నేను ఈ మధ్య ఒక సాక్ష్యాన్ని చూశాను. బ్రిటన్లో ఒక పెద్ద చర్చ్, అది 1000 మంది ఆరాధించే చర్చ్. ఒక అతను ప్యాంటు చక్కగా ఇక్కడ వరకు మోకాళ్ళ వరకు మడత పెట్టేసుకొని చీపురు తీసుకొని శుభ్రంగా దాన్ని అంతటిని క్లీన్ చేసేసి కర్ర పట్టుకొని మోపేసేస్తున్నాడు. మోపేసేస్తుంటే లోపలికి ఒక ఇతను తొంగి చూసి, హలో ఏమండి ఇట్రండి, వ్యాగనార్ కార్ వేసుకొచ్చాడు. ఆ కార్ వేసుకొని నేను మందిరానికి వచ్చానని తెలియపరచాలని చెప్పి, నేను పెద్దవాడిని కారులో వచ్చానని తెలియపరచబడితే నాకు కొంచెం గౌరవం దక్కిద్ది కదా అని అంటున్నాడు. ఈ కార్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి అని అడుగుతున్నాడు. బయటంతా పార్కింగ్ స్థలమే కదా, నువ్వు ఎక్కడో చోట పార్కింగ్ చేయొచ్చు కదా. ఈ పరిచర్య చేస్తున్న పని చేస్తున్న వ్యక్తిని పిలిచి అడుగుతున్నాడు, కార్ ఎక్కడ పార్కింగ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఆ కార్ అండి అక్కడ దగ్గర పార్కు చేయండి అని అంటే, సరే కొంచెం అవన్నీ పక్క తీయండి అని అంటే, ఇతను అంటున్నాడు, పక్కనున్న కారు కూడా తీయమంటారండి అంటే, ఆ కారు ఎవరిది, సరేలే అది ఉన్న ఇంట్లే అని అంటే, ఇతను అంటున్నాడు, పర్లేదండి మీకు ఇబ్బంది అయితే అంటే తీసి పక్కన పెడతాను. ఏం కారు అండి అది అని అంటే, ఆడి కార్. అతను అంటున్నాడు, నీ కార్ డ్రైవ్ చేయడం వచ్చా అంటే, దేవుడు కృపండి ఆ కారు నాదేనండి అంటున్నాడు. ఏంటంట, ఆడి కార్ వేసుకొని వచ్చిన వ్యక్తి ఏమో ఏం చేస్తున్నాడు, మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. ఏంటి ఇన్ని లక్షల విలువ కలిగిన కారు నీదా, మరి ఏంటి ఎట్టంటే అవుతారని అనుకున్నావు, ఇలా ఉన్నావేంటి అంటే అంటున్నాడు. ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు ఒక మంచి బిజినెస్ ఇచ్చాడండి. కారుల్లో ఉండే ఇంజిన్ని, ఆ ఆటోమొబైల్స్, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కూడా నేను మరి అందిస్తానండి. దేవుడు కృపను బట్టి, దేవుడు ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు నన్ను హెచ్చించాడండి. దేవుడు నా బిజినెస్ని ఇది చేశాడు. ఇంత పెద్ద కంపెనీకి దేవుడు అధికారిగా చేశాడు. కానీ అంత అధికారం నా చేతిలోకి రావడానికి కారణం ప్రారంభం దేవుని మందిరంలో పరిచర్య చేయడమే అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దామా? హల్లెలూయా. ఈరోజు మనము ఆశీర్వదించబడాలంటే, క్షేమకరమైన ఆశీర్వాదకరమైన అబ్రహాము గుడారములో మనము నివసించాలి అంటే, మనము ఉండాలి అంటే, మన కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, మనలో ఉండవలసిన మొట్టమొదటి మనస్సు ఏంటంట, పరిచర్య చేసే మనస్సు ఉండాలి. దేవుని గుడారములో నివసిస్తున్న మనందరికీ అట్టి మనస్సును దేవుడు అనుగ్రహించును గాక. నిజంగా ఎంతోమంది నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు. ఎవరు చూస్తున్నారు, ఎవరు పొగుడుతారు, మేము చక్కగా వచ్చి హ్యాపీగా తిని ఆతిథ్యం తీసుకుంటున్నామంటే, స్వీకరిస్తున్నామంటే, ఎంతోమంది బిడ్డలు ఇక్కడ దేవుని ప్రేమించే వాళ్ళు నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు. 2 వరకు 1 గంట వరకు పరిచర్య చేస్తున్నారు. మరలా 4 వచ్చి డ్యూటీ ఉందండి, ఏది టైం అయిపోతుంది, డ్యూటీలో జాయిన్ అయిపోవాలన్నట్లుగా వాళ్ళు చెప్తున్నారు. నా టైం అయిపోయింది, 4 వచ్చేసి మరలా పిల్లలు యవనస్తులైన వాళ్ళు ఏంటి చాలామంది పరిచర్య చేయడం నేను చూస్తున్నాను. పరిచర్య చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. ఆ వ్యక్తి ఏ విధంగా నమ్మకంగా పరిచర్య చేసి ఉన్నతమైన స్థానంలో నిలబడి ధైర్యంగా చెప్తున్నాడు, ఇట్టి స్థానం నాకు కలిగిందంటే అది నా దేవుని మందిరంలో పరిచర్య చేయడం వల్లే కలిగిందని ఎంత రోషంగా చెప్తున్నాడు. దేవుడు అటువంటి సాక్ష్య జీవితాన్ని మీకు అనుగ్రహించును గాక.